సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముఖ్యంగా చిరంజీవి గారితో ఈ ఫిలిం మొదలెట్టి ఆల్మోస్ట్ మేము మేలో మొదలెట్టాం. ఆయనతో ఒక ఓపెనింగ్ ముహూర్తం స్టార్ట్ చేసాం. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ 7-8 మంత్స్ జర్నీ చాలా మెమరబుల్ నాకు. నిన్న ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా నేను స్టిల్ ఆ ఎమోషనల్ మోడ్లోనే ఉన్నాను. ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే సినిమా అయిపోయింది. ఆయన కూడా చాలా మెమరబుల్ జర్నీగా ఇద్దరం చాలా షేర్ చేసుకున్నాం. సో ఇద్దరం ఒకరినొకరు మిస్ అవుతున్నాం అని ఒక చిన్న ఫీలింగ్తో వెళ్ళి అబ్బాయి మళ్ళీ కలుద్దాం ఎలాగైనా త్వరలో అన్నట్టుగా ఒక చిన్న దీంతో బయటకు వచ్చాం. థ్యాంక్ యూ చిరంజీవి గారు వన్స్ అగైన్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఇక సినిమా విషయానికి వస్తే సంక్రాంతి అనగానే నాకు ఒక కనెక్షన్. ఇది నాది 3వ సంక్రాంతి, సారీ 4వ సంక్రాంతి. F2 సర్లేరు ఎవరు సంక్రాంతికి వస్తున్నప్పుడు 4వ సంక్రాంతి. సో జనరల్గా ప్రెషర్ ఏదైనా ఉందా అని కొంతమంది నన్ను అడిగితే, నాకు ప్రెషర్ కంటే కాలేజీలోనో స్కూల్లోనో హాలిడేస్ ఇస్తే పండక్కి ఊరెళ్ళి ఇంట్లో అల్లరి చేసినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. సంక్రాంతి పండగానే థియేటర్స్కి వెళ్ళిపోయి మంచి ఒక ఫీల్ గుడ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసి ప్రేక్షకులందరినీ నవ్వించి వాళ్ళతో అల్లరి చేసేంత ఒక స్పేస్లో ఫీల్ అవుతాను నేను. సో అది ఎప్పుడు నాకు ఒక ఎనర్జీ. సో దట్స్ వై సంక్రాంతి ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఇన్ మై కెరియర్. ఇది నా 9th ఫిలిం. దాంట్లో ఆల్మోస్ట్ ఇది 4 సంక్రాంతి ఫిలిమ్స్. సో దట్ కనెక్షన్ ఉంది నాకు సంక్రాంతి తోటి. అండ్ దిస్ సంక్రాంతి కూడా ఐఎమ్ గివింగ్ ఏ ప్రామిస్. లాస్ట్ ఈ ఇయర్ సంక్రాంతికి మీరు ఎలా ఎంజాయ్ చేశారో అంతే ఎంజాయ్మెంట్ ఈసారి థియేటర్స్లో దొరకబోతుంది మీకు. అండ్ చిరంజీవి గారులో ఉన్న ఒక ఫన్ టైమింగ్ ఏంటో మనం ఒక జనరేషన్స్ విట్నెస్ చేసింది. అండ్ ఈ జనరేషన్కి ఒక అప్డేటెడ్ వెర్షన్తో చిరంజీవి గారు మీ ముందుకు రాబోతున్నారు. చాలా చాలా వేరియేషన్స్, చాలా చాలా ఫన్ టైమింగ్స్, డ్యాన్సులు, ఫైట్లు, అల్లరి చాలా చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ 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 సూపర్బ్ ఎంటర్టైనర్ ఫర్ ది సంక్రాంతి నేను నమ్ముతున్నాను. అండ్ అలాగే పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ గురించి త్వరలో మాట్లాడతాం. అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే. నాకు చాలా ఇష్టమైన హీరో, నాకు చాలా వెరీ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, మెంటర్ అని చెప్పొచ్చు, లేక గురువు అని చెప్పొచ్చు, మా వెంకటేష్ గారు. సో ఆయనకి ఈ స్టేజ్లో మా డేట్ అనౌన్స్మెంట్ రోజే ఆయన బర్త్డే రోజు జరుగుతుంది. అండ్ ఈ సినిమాలో ఒక సూపర్బ్ కామియో అంటామా, ఒక గెస్ట్ అపిరెన్స్ అంటామా, ఒక 20 minutes బ్లాక్ చేశారు ఆయన. అండ్ చిరంజీవి గారితో పాటు ఉంటుంది. అండ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్, ఒక జనరేషన్ని ఒక ఊపిన స్టార్స్ ఇద్దరు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. ఒక దశాబ్దాలుగా మనం వాళ్ళని చూస్తూ వస్తున్నాం. అలాంటి ఆ ఇద్దరిని ఒక్క ఫ్రేమ్లో చూడాలనేది సినీ ప్రేక్షకులకు కానీ మూవీ లవర్స్ అందరు కానీ ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది. సో ఆ నలుగురు హీరోలు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్, ఈ నలుగురు హీరోలు ఒక 4 pillars లాగా ఉన్నారు మన ఇండస్ట్రీకి. అందులో ఏ ఇద్దరన్నా కలిసి కనిపిస్తే బాగుండని ఒక డ్రీమ్ ఎప్పుడు ఉంటుంది ఆడియన్స్కి. సో అలాంటిది అవకాశం నాకు దొరికింది ఈ సినిమాలో. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్